ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 30వ తారీఖు సోమవారం రోజున వృషభ రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఈ రోజు శుభకరమైన భయంకరమైన వార్త ఉంది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి వార్త మీకు వినిపిస్తుంది? అటువంటి భయంకర శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వార్త నుండి తప్పించుకోవడానికి ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, అలాగే మిగిలిన అంశాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, పూర్తి అంశాలన్నిటినీ గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మేలు చేసే విధంగా వీరికి ఉంటాయి. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా వీరు ముందుకు అనేది వెళ్తూ ఉంటారు. ఇక వీరి మనస్తత్వం యొక్క వృషభ రాశిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజా ఆకర్షణ స్వభావం కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలలో ఖచ్చితంగా మంచి ఆకర్షణ అనేది వీరికి క్రమశిక్షణ అనేది పాటిస్తారు. స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు. వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి పరచటంలో మీరు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం జూన్ 30వ తారీఖు సోమవారం రోజున దినఫలాలు వీరికి మిశ్రమంగా ఉన్నాయి. కానీ ఈ భయంకరమైన వార్తలను వృషభ రాశి వారు వినబోతున్నారు. అయితే ముఖ్యంగా మీ యొక్క బంధువులకు సంబంధించింది కానీ, లేదా మీ యొక్క ఆప్తులకు సంబంధించింది కానీ, మీ యొక్క పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు. అది ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన కలిగించే వార్త అని చెప్పుకోవాలి. వారు ఏదైనా ఒక పెద్ద సమస్యలో చిక్కుకోవడం, వారికి ఏదైనా ప్రమాదం సంభవించడం, ఈ విధంగా వారికి సంబంధించినటువంటి ఒక వార్తను మీరు వినబోతున్నారు. వారి తరపున ఆ భగవంతుణ్ణి మీరు ప్రార్థించండి. వారి పరిచయస్తులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా సరే వారికి ఏ ప్రమాదం పొంచి ఉన్నా ఆ ప్రమాదం నుండి కాపాడమని మీ తరపున వారి తరపున ఆ దేవుడిని ఖచ్చితంగా ప్రార్థించండి. శివ భగవానుణ్ణి ఆరాధించడం వల్ల శివనామ స్మరణతో వీలైనంత సమయాన్ని గడపండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఖచ్చితంగా మీకు మీ మొరను ఆలకిస్తాడు. మీ సన్నిహితుల బంధువులు ఇలా ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం రావాల్సి ఉన్నా, ఏదైనా సమస్యలో చిక్కుల్లో ఉన్న దాని నుండి ఖచ్చితంగా వారిని బయటపడవేస్తాడు. కాబట్టి ఈ విధంగా పరమేశ్వరుణ్ణి ఆరాధించడం మాత్రం అసలు మర్చిపోకండి. అంటే మీరు మందిరంలో కూర్చొని దీపం పెట్టి, దీపం వెలిగించి పూజ మందిరంలో కూర్చొని ఆ భగవానుని ఆరాధించిన అవసరం లేదు. మీ మనసులో ఆ పరమేశ్వరుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా అంతా మేలే జరుగుతుంది. ప్రమాదం నుండి ఆ భగవానుడు, ఆ పరమేశ్వరుడు మొర ఆలకిస్తాడు, వారి అందరినీ కాపాడుతాడు. ఇక ఈ విధంగా వార్త వినే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క భయంకరమైన వార్త వినకుండా ఉండాలంటే ఈ విధంగా శివుణ్ణి ఆరాధించండి. మిగిలిన అంశాలు చూస్తే గనక వృషభ రాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు కొత్త పనులైతే మొదలు పెట్టబోతున్నారు. చాలా కాలంగా పనిని మొదలు పెడదాము అనుకుంటున్నారు. అది ఏ పని అయినా సరే అండి, ఆ పనిని మొదలు పెట్టడంతో అనేక రకాల ఆటంకాలు ఎదురవుతాయి. ఈ కారణంగా ఆ పనిని మీరు మధ్యలో
ఆపేస్తారు. ఈ కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు. ఈ రోజు పని మొదలుపెట్టే పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి లేదా బంధువుల నుండి మీరు పని చేసే విషయంలో సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు తన దినఫలాల ప్రకారం విజయాన్ని కూడా సాధించగలుగుతారు. అలాగే వృషభ రాశి వారికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఈ రోజు వృషభ రాశి వారికి అధికారులపై కావచ్చు, వారికి అవకాశం ఇచ్చినటువంటిది అవుతుంది. కాబట్టి మిమ్మల్ని ఒక మాట అనడానికి మీరు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీరు అనేది ఉద్యోగం కాడ బరబ్బరి చేస్తే పని కరెక్ట్గా అనేది మీరు ప్రశంసలు పొందుకుంటారు. మీకు సపోర్ట్ అనేది లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల నుండి మీరు ఆశించిన స్థానంలో ప్రవేశం దొరకడం కానీ, ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు రావటం కానీ ఈ విధంగా జరగడం లేదా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ యొక్క ఫలితాలు ఫలించడం లేదని నిరాశతో ఉన్నట్లయితే గనక మీ యొక్క ఫలితాలు ఖచ్చితంగా ఈరోజు విజయాలుగా సాధించగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అనేది ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీ యొక్క ఫలితాలు ఫలించడం లేదని నిరాశ ఉన్నట్లయితే గనక మీ యొక్క ఫలితాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. మీరు అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో వరకు అనుకూలతలు కనిపిస్తున్నాయి. కానీ మీ యొక్క ఆత్మీయుల నుండి, బంధువుల నుండి, సన్నిహితుల నుండి, స్నేహితుల నుండి గురించి ఒక భయంకరమైన వార్తనైతే మీరు వినబోతున్నారు. ఇక ఈ విధంగా ఈ రోజు అనేది జరగబోతుంది. ఇక ఈ తరపున పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ఆరాధించండి. ఆ ఆరాధన పరమేశ్వరుడే వారికి ఏదైనా సమస్య రాబోతుందా, ప్రమాదం సంభవించడంతో మీ యొక్క ప్రార్థన ఆలకించి వారిని ఆ ప్రమాదం నుండి ఖచ్చితంగా కాపాడుతాడు. ఆ పరమేశ్వరుడు శివారాధన మీకు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. శివ భగవాను ఆరాధించండి. విష్ణు సహస్ర పారాయణం కూడా మేలు చేస్తుంది. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. మీరు మరెన్నో శుభకరమైన ఫలితాలను పొందుకోవడానికి ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథులలో మీ ఇంట్లో గోమూత్రాన్ని చల్లుకోండి. అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించడం, ఆ శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఎంతో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అనేది ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.